ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన ప్రభువును రక్షకుడును అతి త్వరలో రానైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. ఐ గ్రీట్ యూ ఆల్ इन द मैचलेस नेम ऑफ जीसस क्राइस्ट ऑफ नजरेत. आप सबको यीशु मसीह के नाम पे शुभकामनाएं. మరి యొక్క పునరుద్ధాన దినం మనందరం ప్రభు సన్నిధిలో ప్రభు శరీరముగా కూడుకోవటం, కలుసుకోవటం అనేది ఆ ప్రభు యేసుక్రీస్తు ప్రభు మనకి ఇచ్చినటువంటి కృప, ధన్యత. అయితే గడిచిన వారం మనము విన్నాము. ఏం విన్నాం చెప్పండి? గడిచిన వారం హిజ్ నేమ్, ఫెయిత్ ఇన్ హిజ్ నేమ్, ఫెయిత్ దట్ విచ్ జీసస్ గేవ్, ఒబీడియన్స్ ఆఫ్ ఫెయిత్. ఆయన నామమే, ఆయన నామందల విశ్వాసమే, ఆయన అనుగ్రహించిన విశ్వాసమే, ఆ విశ్వాసంలో మనం చూపే విధేయత. ఈ విషయాలు విన్నాం. మరి మీకు ఎంతవరకు గుర్తుందో నాకైతే తెలీదు, బట్ గుర్తుండాలి, ఆచరించాలి కూడా. ఓకే, సో జీసస్ నేమ్, ఫెయిత్ ఇన్ జీసస్ నేమ్, ఫెయిత్ విచ్ జీసస్ గివ్స్ టు అస్, అండ్ ఒబీడియన్స్ టు ఫెయిత్ కదా. ఇవి మనం తెలుసుకున్నాం. ఇవెందుకు మనకు అవసరం అనంటే, మనము కూడా బలవంతులుగా, పరిపూర్ణులుగా ఏమండి అవ్వటం కొరకు. పర్ఫెక్ట్ సౌండ్నెస్ గుర్తున్నాయా మీకు అసలు ఈ పదాలు? నేను లాస్ట్ వీక్ సో మనం అలా అవ్వాలంటే మనకు కావాల్సింది ఇవే. ఆయన నామమే కావాలి, ఆయన నామందు విశ్వాసం కావాలి, ఆయన ఇచ్చే విశ్వాసం కావాలి. ఆ విశ్వాసమునకు మనము విధేయత చూపించాలి. లెట్స్ గో టు యాక్ట్స్ 3rd chapter 17th verse. ఇది మనము లాస్ట్ సండే అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 16వ వచనం ధ్యానించాము. ఈరోజు 17 నుంచి ధ్యానిద్దాం. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 17వ వచనం. యాక్ట్స్ 3rd chapter 17th verse. పేతురు మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ నౌ బ్రదరన్, సహోదరులారా అంటున్నాడు పేతురు. ఎవరిని అంటున్నాడు సహోదరులారా అని? అండ్ నౌ బ్రదరన్ అంటున్నాడు. బ్రదరన్ అంటున్నాడు, సహోదరులారా అంటున్నాడు. ఎవరిని అంటున్నాడు సహోదరులారా అని? ఇవన్నీ ఎవరితో చెప్తున్నాడు చెప్పాలి? యూదులతో. అక్కడ ఉన్నటువంటి పరిచయులతో, అక్కడ ఉన్న సద్దుకయ్యులతో, అక్కడ ఉన్నటువంటి శాస్త్రులతో, ఎవరైతే ఆ సమయంలో అక్కడ ఉన్నారో, ఎవరి నామంలో ఇతను స్వస్థపరిచారని అడిగారో వాళ్ళందరికీ సమాధానం చెప్తున్న సందర్భంలో ఇక్కడ వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు? సహోదరులారా అని పిలుస్తున్నాడు. ఎవరిని? ఆయనతో పాటు ఉన్న శిష్యుల్ని కాదు, ఆయనతో పాటు యేసు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యులను కాదు సహోదరులారా అంటుంది. యేసు ప్రభువుని సిలువ వేయటానికి సపోర్ట్ చేసిన వాళ్ళు, యేసు ప్రభుని సిలువ మరణానికి అప్పగించిన వాళ్ళని ఏమని పిలుస్తున్నాడు చెప్పాలి? బ్రదర్స్ అంటున్నాడు. మనం మహా అయితే ఎవరిని పిలుస్తాం బ్రదర్ అని? చర్చ్ మెంబర్స్ని ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్. లేదంటే మనకు తెలిసిన వాళ్ళని, మంచి వాళ్ళని. మన కుటుంబంలో మన యజమానిని ఎవరన్నా చంపేశారు, వాళ్ళని బ్రదర్ అని పిలుస్తారా? మన సమాజానికి పెద్దని ఒక మంచి నాయకుడిని ఎవరన్నా చంపేశారు, వాళ్ళని బ్రదర్ అని పిలుస్తాం మనం? జాగ్రత్త గమనించండి. సో నిజంగా ధ్యానిస్తూ ఉంటే వాక్యము ఎంత గొప్పదండి. మన జీవిత కాలంలో సముద్రంలో నీటి పొట్టు అంతా కూడా మనం తెలుసుకోలేము వాక్యంలో. అది నాకు అర్థమైంది క్లియర్గా. ఎందుకు పిలుస్తున్నాడు సహోదరులారా అని వాళ్ళని? వాళ్ళనే ఒక సందర్భంలో మీరే చంపారు అన్నాడు కదా, అంతకుముందు చూసాం కదా. మీరే ఆయన చంపారు, మీరే సిలువేశారు అని ధైర్యంగా మాట్లాడు కదా. కానీ ఇక్కడ వచ్చేటప్పటికి వాళ్ళనే సహోదరులారా అంటున్నాడు. ఎందుకనంటే చూడండి 17వ వచనం మనం చదివితే, అండ్ నౌ బ్రదరన్ ఐ వోట్ దట్ త్రూ ఇగ్నోరెన్స్ ye did it, as did also your rulers. వాళ్ళని సహోదరులారా అని ఎందుకు పిలుస్తున్నాడు అనంటే, పేతురికి ఒక సత్యం అర్థమైంది. యేసు ప్రభువును సిలువ వేయడానికి మీరే కారణం, మీరే సిలువేశారు అన్నాడు కదా. కానీ మళ్ళీ సహోదరులారని ఎందుకు సంబోధిస్తున్నాడు అంటే, ఒక విషయం అర్థమైంది అంటున్నాడు. నాకు ఒక విషయం తెలిసింది అంటున్నాడు. ఐ ఓట్ అంటే ఐ నో. ఏమని చదవమ్మా?
సహోదరులారా, ఆ, మీరును ఆ, మీ అధికారులను ఆ. తెలియక చేస్తారని నాకు తెలియను. హల్లెలూయా. ఇగ్నోరెన్స్ అంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఆర్ ఎల్స్ అన్ఎడ్యుకేటెడ్ ఆర్ అన్ఇన్ఫార్మ్డ్. తెలియకపోవటం, సత్యము తెలియకపోవటం, సత్యానికి సంబంధించిన పూర్తి అవగాహన లేకపోవటం. సో వాళ్ళని ఎందుకని బ్రదర్స్ అని పిలిచాడనంటే పేతురు, మీరు తెలియక చేశారు ఈ పని. మీరే కాదు, మీ అధికారులు ఉన్నారు కదా, రూలర్స్, ఎవరైతే మరి పిలాతు కానీ ఇలాంటి వాళ్ళు ఎవరు ఉన్నారో వీళ్ళందరూ కూడా కారణం ఆయన్ని సిలువ వేయటానికి. కానీ అది మీరు ఎలా చేశారు? తెలియక. నేను నాకు తెలిసి కొన్ని వేల సార్లు చెప్పుంటాను, తెలియక చేస్తే చెప్పండి పొరపాటు, తెలిసి చేస్తే పాపం. జాగ్రత్త గమనించండి. తెలియక చేస్తే పొరపాటు, తెలిసి చేస్తే పాపం అంటున్నాడు. మీరు ఇగ్నోరెన్స్లో మీరు తెలియక చేశారంటున్నాడు. వాళ్ళకి తెలియక చేశారన్న విషయము పేతురికి ఎలా తెలిసింది? ఏమండి, వాళ్ళకి తెలియక చేశారన్న విషయం పేతురికి ఎలా తెలిసింది? చెప్పాలి. ఓకే, ఒకసారి అమ్మా తెలిసి చేసేవాళ్ళు కాదు, ఒకటే మంచి ఆన్సర్, వెరీ గుడ్. తెలిస్తే చేసేవాళ్ళు కాదు, నిజమే. ఆయన ఎవరో తెలిస్తే చేసేవాళ్ళు కాదు, తెలియక చేశారు. ఓకే, రైట్. ఆ విషయం పేతురికి ఎలా తెలిసింది? వాళ్ళు ఇగ్నోరెన్స్లో చేశారన్న విషయం పేతురికి ఎలా తెలిసింది? ఎలా చెప్పగలిగాడు? ఒక్కటే మనం అనుకోవచ్చు, ఏమంటే పేతురు ఆత్మపూర్ణుడై మాట్లాడుతున్నాడు అక్కడ, అంతేనా? పేతురు పరిశుద్ధాత్మ పూర్ణుడై, పరిశుద్ధాత్మ నింపబడి మాట్లాడతాడు కాబట్టి, పరిశుద్ధాత్మ దేవుడు కాబట్టి, దేవునికి అన్నీ తెలుసు కాబట్టి ఆ మాట అన్నాడు అనుకోవచ్చు. ఇంకొక విషయం కూడా ఉంది. పేతురు ఆ సమయంలో అక్కడ ఉన్నాడో లేదో కానీ, యేసు ప్రభువుని సిలువ వేస్తున్నటువంటి సమయంలో, ఆయన సిలువను మోసుకొని వెళుతున్నటువంటి సమయంలో దగ్గరలో ఉన్నాడో లేదో కానీ, దూరం నుంచి ఎక్కడి నుంచో ఖచ్చితంగా చూస్తూ ఉంటాడు కదా. చూస్తూ ఉంటాడు లేదా? ఒకసారి చూడండి, లూకాసు వార్త 23వ అధ్యాయము, లూక్ గాస్పుల్ 23rd చాప్టర్ 34th వర్స్, 34వ వచనం. లూక్ గాస్పుల్ 23rd చాప్టర్ 34th వర్స్, లూకాసు వార్త 23వ అధ్యాయం 34వ వచనం. దెన్ సెడ్ జీసస్, ఫాదర్ ఫర్గివ్ దెమ్, ఫర్ దే నో నాట్ వాట్ దే డూ. యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక, వీరికి తెలియదు, వీరెరుగరు కనుక వీరిని క్షమించమని చెప్పెను. ఇది కూడా వినుంటాడు కదా, వినకపోయినా విన్నవాళ్ళు చెప్తే వినుంటాడు కదా. ప్రభు పలికిన 7 మాటలని మనం ధ్యానిస్తూ ఉంటాం కదా. వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి తెలియదు కాబట్టి వీరిని క్షమించు. అదే మాటని ఇక్కడ పేతురు అంటున్నాడు, ఏమని? మీరు తెలియక చేశారన్న విషయం నాకు తెలుసు. అక్కడ ప్రభువు ఆయనే దేవుడు కాబట్టి ఆయనకు తెలుసు. ఇక్కడ ఆ ప్రభువు, నేను వెళ్ళి మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తాను, పరిశుద్ధాత్మను పంపిస్తాను, అతడు మిమ్మలను సర్వ సత్యంలోనికి నడిపిస్తాడని చెప్పినటువంటి ఆత్మని పొందుకున్నాడు కాబట్టి, ఆ ఆత్మ బయలుపరిచింది కాబట్టి అతను చెప్తున్నాడు, మీరు తెలియక చేశారు. అదే పేతురు 5వ అధ్యాయంలో మనం చూసినట్లయితే, అక్కడ అనన్య సిపోరా అనేటువంటి భార్య భర్తలు ఇద్దరు, వారు ఒక పొలాన్ని అమ్ముతారు. ఆ అపోస్తుల పాదాల దగ్గర డబ్బులు మొత్తం పడేయటం కొరకు. ఆ విధంగా బర్నబా అనేటువంటి ఒక శిష్యుడు చేస్తాడు. వీళ్ళు కూడా చేయాలనుకుంటారు, కానీ అమ్మిన తర్వాత వీళ్ళకి ఆలోచన మారుతుంది. వీళ్ళ ఆలోచన మారి మరి కొంత దాచుకొని మిగిలిన తీసుకొచ్చి ఇస్తారు. అది తప్పు కాదు, నువ్వు ఎంత ఇవ్వాలనుకున్నావు అంత ఇవ్వచ్చు, తప్పు కాదు. కానీ అక్కడ వాళ్ళు చెప్పే విషయం ఏంటంటే, అమ్మింది మొత్తం తీసుకొచ్చామని చెప్తారు. అప్పుడు పేతురు అంటాడు, ఎందుకు మీరు ఈ విధంగా పరిశుద్ధాత్మకి వ్యతిరేకముగా పాపము చేశారు అంటాడు. ఎలా తెలుసు పేతురు కానంటే, అంతే, పరిశుద్ధాత్మతో నింపబడి ఉన్నాడు కాబట్టి తెలుసు. హల్లెలూయా. సో దయచేసి గమనించండి, అప్పుడు వారు ఉన్నటువంటి ఆత్మీయ స్థితి ఎంత గొప్పదో. ఎదుటి వ్యక్తులు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అన్ని కూడా వాళ్ళకి తెలిసిపోయేది. అంటే ఎంత ఆత్మతో నింపబడ్డారు వాళ్ళు, ఎంత దేవునికి దగ్గరగా ఉన్నారు వాళ్ళు, ఎంత జీవితాన్ని ప్రభు కొరకు సమర్పించుకున్నారు అర్థం చేసుకోండి. ఆ సమర్పణ,
ఆ ఆ యొక్క సహవాసము దేవునితో, ఆ కుమారునితో సహవాసం ఏతుందో వారిని ఆ విధంగా ఆత్మపూర్ణులుగా చేసి అన్ని బయలుపరిచేటువంటి కృపనిచ్చింది. హల్లెలూయా. సో ఇక్కడ మీ ఇగ్నోరెన్స్ గుర్తుపెట్టుకోండి. ఇప్పటికీ కూడా మనకు ప్రపంచవ్యాప్తంగా పర్సిక్యూషన్ అనేది జరుగుతోందా లేదా? ఆ? హింస అనేది జరుగుతూ ఉంది. దేని మీద జరుగుతోంది హింస? ఆ? సంఘం మీద. సంఘం అంటే ఎవరు? యేసు ప్రభు శిష్యులు, ఆయన్ని వెంబడించేవారు మనం. అలా అని చెప్పి అందరికీ జరుగుతుందా? అందరికీ జరగట్లా. ఎందుకని? వాళ్ళు మంచోళ్ళు కాబట్టా? జాగ్రత్తగా గమనించండి. ఎందుకంటే బైబిల్ చాలా ఖచ్చితంగా మాట్లాడుతుంది, ఖచ్చితంగా తెలియజేస్తుంది. మీరు గమనించండి, పర్సిక్యూషన్ అనేది ఎక్కడ మీరు గమనిస్తారనంటే, బాగా డబ్బున్న పాస్టర్ దగ్గర పర్సిక్యూషన్ ఉంటుందా? పాస్టర్కి చెప్పాలా? జాగ్రత్తగా గమనించండి. ఉంటుందండి పర్సిక్యూషన్ అతనికి? ఉండదు. అది ఎందుకు ఉండదు అతనికి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతను దేవుని సేవకుడు కాదు, సాతాను పని చేస్తాడు. అతను సాతాను చేత నింపబడిన వ్యక్తి. మీరు గమనిస్తే ఈ హింస, పర్సిక్యూషన్ అనేది ఈ లోకరీతిగా ఏమీ లేని వారికి సంభవిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఈ లోకరీతిగా ఏమీ లేకపోవచ్చు, కానీ ఆత్మీయంగా వాళ్ళు చాలా బలంగా నింపబడి ఉన్నారని అర్థం. ఒక్కసారి మనం అపోస్తులుల సమయానికి వెళదాం. ఒకసారి ఆలోచించండి. సంఘం అనేది అప్పుడే పుట్టింది. ఎప్పుడు? ఆ పెంతెకోస్తు రోజున పుట్టింది. అప్పుడు ఎంతమంది ఉన్నారు? 120 మంది ఉన్నారు. 120 మందితో సంఘం అనేది ప్రారంభించబడింది. ప్రపంచంలో ఎప్పుడు ఎక్కడా లేదు సంఘం అనేది. యేసుక్రీస్తు సంఘం అనేది లేదు, క్రిస్టియానిటీ అనేది లేదు. అప్పుడే స్టార్ట్ అయింది. ఆ తర్వాత ఆ పెంతెకోస్తు రోజే పేతురు ద్వారా, మిగిలిన శిష్యుల ద్వారా దేవుడు మాట్లాడిన దాన్ని బట్టి అక్కడికి సబ్బాత్ ఆచరించడానికి వచ్చినటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి యూదులు కానీ అనేక మంది వ్యక్తులు ఏవైతున్నారో దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారు 3000 మంది అప్పుడు రక్షించబడ్డారు. అంటే 3120 మంది అయింది. వీళ్ళు ఏం చేశారు? వీళ్ళు సమాజ మందిరంలోనే కలుసుకోవటం మొదలు పెట్టారు. అది వాళ్ళకి ఇంకా రెచ్చగొట్టినట్టు అయింది. ఇక హింస ప్రారంభించబడింది. ఎంత హింస అంటే మనకు తెలుసు ఏ విధంగా వాళ్ళు హింసించారు. ఈ రోజున మనం హింస అనుకుంటున్నాం, ఈ రోజున పర్సిక్యూషన్, ఈ రోజున మనకి బాధలు, కష్టాలు, హింసలు ఎదురవుతున్నాయి మనం అనుకుంటున్నాం. కానీ ఈ రోజున చట్టాలు ఉన్నాయి. మనకి ఈ రోజున చట్టాలు ఉన్నాయి. క్రైస్తవం అనేది ఒక మతంగా గుర్తించబడింది ప్రపంచవ్యాప్తంగా. దానికి సంబంధించిన చట్టాలు ఉన్నాయి, రక్షించడానికి ప్రభుత్వాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. ఆ రోజు అసలు ఏమీ లేదు. ఆ రోజు ఏమీ లేదు. అప్పుడే ప్రారంభించారు, అప్పుడే స్టార్ట్ అయ్యారు. వాళ్ళకి ప్రొటెక్షన్ ఎక్కడి నుంచి? అన్ని వైపుల నుంచి వ్యతిరేకతే. ప్రభుత్వం వ్యతిరేకతే, శాస్త్రులు, పరిసయ్యులు, మతాధికారులు వ్యతిరేకతే, కామన్ పీపుల్ కూడా. ఇది యెరూషలేములో మాత్రమే కాదు. యెరూషలేములో కేవలం యూదులు వీళ్ళు మాత్రమే వ్యతిరేకించారని అనుకోవచ్చు, పరిసయ్యులు, సద్దుకయ్యులు. ఎప్పుడైతే వారు యెరూషలేము నుంచి బయటికి వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా చెప్పడం మొదలు పెట్టారో, ప్రపంచానంతటికైతే అదే మొదటిసారి కదా. మీరు ఇమాజిన్ చేసుకోండి, ఎంతగా హింసించబడి ఉంటారో వాళ్ళు, ఎంతగా అవమానపరచబడి ఉంటారో, ఎంతగా దెబ్బలు తిని ఉంటారో, ఎంతగా వ్యతిరేకించబడి ఉంటారో, తృణీకరించబడి ఉంటారో. మనకేదో చిన్న కష్టం, మనం చేసుకున్న దానివల్ల మనకేదో చిన్న కష్టం వస్తే, దేవుడా ఎందుకయ్యా నాకు ఈ కష్టం పెట్టావు అంటాం మనం. ఆయన పని చేసినందుకు కాదు మనకు వచ్చేది, మనం చేసే ఏదో పనుల వల్ల మనకు వస్తాయి కష్టాలు. నువ్వు వెళ్ళు, ఎక్కడైతే ప్రతికూలమైన పరిస్థితులు ఉన్నాయో, ఎక్కడైతే ప్రభుని గురించి ఎవరికి తెలియదో అక్కడికి వెళ్ళి చెప్పి మాట్లాడు. నువ్వు వెళ్ళు, నీ ఇంట్లో కూర్చొని కంఫర్టబుల్గా ఏసీ ఆడిటోరియంలో, ఏసీల్లో కూర్చొని నీకు నచ్చిన నలుగురిని కూర్చోబెట్టుకొని వాళ్ళకి ఏదో చెప్పేసి చప్పట్లు కొట్టేసి అన్నం తినేసి వెళ్ళిపోతే ఉపయోగం లేదు. నో, అక్కడ పర్సిక్యూషన్ ఉండదు. ఎందుకు ఉంటుంది? అక్కడ దేవుని పని జరగట్లా. అక్కడ నీకు నచ్చిన మాటలు నువ్వు చెప్తున్నావు, వాళ్ళకి నచ్చినాయి కాబట్టి వాళ్ళు వింటున్నారు, చప్పట్లు కొట్టుకుంటున్నారు, ఒకళ్ళు హాయ్ బాయ్ అనుకుంటారు, వెళ్ళిపోతున్నారు. దేవుని పని ఏం జరుగుతుంది అక్కడ? ఆత్మల రక్షణ లేదు, క్రీస్తు బోధలో స్థిరపరచబడటం లేదు, ఆయన రావడం కొరకు సిద్ధపరచబడటం కానీ ఇవన్నీ ఏమీ జరగట్లా. అవి జరిగే చోటే హింస, పర్సిక్యూషన్ ఉంటుంది. హల్లెలూయా. యేసు ప్రభువు వారిని ఆ విధంగా వాళ్ళు హింసించారు అని అంటే,
దానికి కారణము వాళ్ళకి తెలియకపోవటం. రెండవది ఇంకోటి ఉంది. ఇంకోటి ఏంటంటే రెండోది అతి ప్రాముఖ్యమైనది, అది దేవుని చిత్తము. ఏంటంటే అది దేవుని చిత్తము. యేసుప్రభు వారి లోకానికి వచ్చిందే అందుకోసం. సో ఆ వ్యక్తులని సహోదరులారా అని ఎందుకు పిలిచాడు అంటే, పేతురు వాళ్ళు తెలియక చేశారనే విషయం ఒక్కటే కాదు, కానీ వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేర్చారు అని కూడా. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు ఇప్పుడు ఎందుకు వాళ్ళని సహోదరులారా అన్నాడు? సో ఈ రోజున మనము కూడా ఎవరైతే సంఘాన్ని హింసిస్తున్నారో, ఎవరైతే దేవుని బిడ్డలకి బాధను కలిగిస్తున్నారో వారిని ఏమని పిలవాలి? ఏమని పిలవాలి? సహోదరులారా అని పిలవాలి. ఎందుకనంటే దేవుని చిత్తమే నెరవేర్చబడతా ఉంది, వాక్యములో ఉన్నదే జరుగుతూ ఉంది. అయితే ఈ జ్ఞానం ఎక్కడిది అనంటే ఇది దేవుడిచ్చాడు. ఆ జ్ఞానం దేవుడిచ్చినటువంటి పరిశుద్ధాత్మ వలన ఆ జ్ఞానము పేతురు కలిగి ఉన్నాడు. నీకు నాకు కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఎదుటి వ్యక్తి హృదయంలో ఏముందో, ఎదుటి వ్యక్తి ఏం చేసి వచ్చాడో, ఎదుటి వ్యక్తి ఏం చేస్తున్నాడో తెలుసుకునేటువంటి జ్ఞానాన్ని దేవుడు నీకు కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వెప్పుడైతే ఆయనకు నువ్వు పూర్తిగా సమర్పించుకుంటావో అప్పుడు నువ్వు అది పొందుకుంటావు. ఇలా అని చెప్పి నాకు తెలుసు అని చెప్పి ప్రాఫెసీ అని మాయమాటలు చెప్పే వాళ్ళు కూడా ఎక్కువైపోయారు. నమ్మకండి. ఆ తర్వాత ఒక్కసారి మనం కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక చూద్దాం. ఎక్కడిది ఈ జ్ఞానం? పేతురు ఏమి ఆ యొక్క ఏమంటారు అప్పుడున్నటువంటి శాస్త్రాలు కానీ అవన్నీ ఏమి చదివినటువంటి పండితుడు కాదు. కేవలం ఒక చేపలు పట్టుకునేటువంటి వ్యక్తి. దేవుని యొక్క కృప, దేవుని యొక్క జ్ఞానం. చూడండి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదివినట్లయితే పౌలు గారు ఏం రాస్తున్నారో చూడండి. బట్ వీ స్పీక్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్ ఇన్ మిస్టరీ, ఈవెన్ ద హిడెన్ విజ్డమ్ which God ordained before the world unto our glory. చదవమా. దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధిస్తున్నాము. దేవుని జ్ఞానము వాళ్ళు బోధిస్తున్నారంటే వాళ్ళకి ఏమనుగ్రహించబడింది? దేవుని జ్ఞానం అనుగ్రహించబడింది. ఈ రోజున లోక సంబంధమైన పుస్తకాలు ఏవైతే ఉంటాయో, బుక్స్ ఏవైతే ఉంటాయో, అకాడమిక్ సంబంధించినవి, ఆ జ్ఞానం సంపాదించుకోవడానికి జనాలు తిప్పలు పడుతున్నారు. కోచింగులు అది ఇది కష్టాలు పడతాయి, అయినా కూడా ఆ జ్ఞానం రావట్లా. మరి దేవుడి జ్ఞానం వస్తుందా అంటే ఛాన్సే లేదు. అది ఎవరిచ్చారు? దేవుడు ఇచ్చాడు. చూడండి, వాళ్ళకి దేవుడు జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ దేవుని జ్ఞానాన్ని, ఆ మరుగై ఉన్న జ్ఞానాన్ని, దాచి ఉంచబడిన జ్ఞానాన్ని దేవుని జ్ఞానం మర్మమైనట్టుగా బోధించున్నాము. ఈ జ్ఞానము మరుగై ఉండెను, జగతుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించెను. చూసారా? సో గుర్తుపెట్టుకున్నామా, ఈ రోజున ఎవరు ఎక్కడ ఎంత గొప్పగా వాక్యాన్ని వాక్యంగా, సత్యాన్ని సత్యంగా బోధించినా అది వారి గొప్పతనం ఏమీ కాదు. ఎందుకనంటే వారికి అది బయలుపరిచి వారి ద్వారా మనకి తెలియచేయాలని దేవుడంట ఇది ఎప్పుడు ప్రణాళిక కలిగి ఉన్నాడు? జగతుత్పత్తి పునాది వేయబడక మునిపే. సో we are so blessed. మనం ఎంతో ఆశీర్వదించబడిన వారం. లోక జ్ఞానం మన దగ్గర లేకపోవచ్చు, డిగ్రీలు, పీజీలు, డబుల్ పీజీలు, లేదంటే మాస్టర్స్ గీస్టర్స్ మన దగ్గర లేకపోవచ్చు. కానీ దేవుడు అనుగ్రహించిన జ్ఞానం పొందుకోవటానికి మనం ఏర్పాటు చేయబడ్డాం అంటే అంతకంటే ధన్యత ఏమని చెప్పండి? అంతకంటే ఆశీర్వాదం ఉందా? లేదు. ఆ తర్వాత 8వ వచనం మనం చూస్తే, which none of the princes of this world knew. ఈ లోకంలో రాజులు, అధికారులు వాళ్ళెవ్వరికి కూడా ఆ జ్ఞానము లేదు, తెలియదు. ఫర్ had they known it, they would not have crucified the Lord glory. అది లోకాధికారులలో ఎవనికిని తెలియదు. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి ఉందురు. ఇందా పాస్టమ్ గారు అన్నారు కదా, వాళ్ళు ఎందుకు చేశారంటే వాళ్ళకి తెలుసుంటే చేసేవాళ్ళు కాదు. ఎస్, తెలుసుంటే చేసేవాళ్ళు కాదు ఆ పని.
కానీ ఆ విషయం ఎవరికి తెలియజేయబడింది? ఆ 11 మంది ఫిషర్మెన్. ప్రపంచంలో అప్పుడు ఎంతమంది జ్ఞానులు ఉన్నారు ఏమండి? ఎంతమంది ఐశ్వర్యవంతులు ఉన్నారు? ఎంతమంది బలవంతులు ఉన్నారు? అధికారులు ఉన్నారు? వాళ్ళందరినీ పక్కన పెట్టేసి దేవుడు ఈ 11 మందికి కృపనిచ్చాడు. 12వ వ్యక్తిగా తర్వాత మనం మరి పౌలు గారిని కూడా మనం చూడొచ్చు. హల్లెలూయా. ఈ రోజు కూడా నీ స్థితి నా స్థితి అదే. దయచేసి లోక సంబంధమైన చూడబాకండి. రాజుల స్థానం మనకి లేకపోవచ్చు, అధికారం మనకి లేకపోవచ్చు, డబ్బు మన దగ్గర లేకపోవచ్చు, కానీ మనకేముంది? దేవుని జ్ఞానం ఉంది. హల్లెలూయా. ఆ జ్ఞానాన్ని మనకు అనుగ్రహించడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. ఎంత గొప్ప విషయం కదా ఇది. వాట్ ఎ గ్రేట్ జాయ్ టు బి చోజన్ బై గాడ్, టు నో హిజ్ విజ్డమ్, హిడెన్ విజ్డమ్. అందుకే నాకు తెలిసి ప్రతిరోజు కనీసం 2-3 అన్న చెప్తాను, ఐఎమ్ బ్లెస్డ్ అని. నేను ఆశీర్వదించబడిన వ్యక్తిని. బికాస్ ఐఎమ్ చూజన్ బై గాడ్. హల్లెలూయా. చెప్పండి మీరు కూడా, నేను ఆశీర్వదించబడిన వ్యక్తినని. ఎందుకంటే నేను దేవుని చేత ఎన్నుకోబడ్డాను. ఎస్. ఎంతో మన చుట్టుపక్కలే ఉన్నారు, మన బంధువుల్లో ఉన్నారు, మన స్నేహితుల్లో ఉన్నారు, మనకు తెలిసిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కానీ దేవుడు వాళ్ళని కాకుండా మనల్ని ఎన్నుకున్నాడు. గుర్తుపెట్టుకోండి. సో మనము కూడా ఈ లోకములో కొన్ని పరిస్థితులను ఎదుర్కొంటున్నాం కదా, ఎదుర్కొంటున్నాం. ఆ పరిస్థితుల్ని మనం ఎదుర్కొంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే, ఆ పరిస్థితులకు కారణమైన వ్యక్తుల్ని శత్రువులుగా చూడొద్దు దయచేసి. ఎందుకనంటే వాళ్ళు తెలియక చేస్తున్నారు, వాళ్ళు తెలియక చేస్తున్నారు, సత్యము తెలియక చేస్తున్నారు. ఆ యేసుక్రీస్తు ప్రభువే దేవుడని, ఆ యేసుక్రీస్తు ప్రభువే రక్షకుడని, ఆయన తప్ప వేరే మార్గము లేదనే సత్యాన్ని వాళ్ళు తెలియక చేస్తున్నారు. కాబట్టి వాళ్ళని మనము తప్పు పట్టొద్దు, వాళ్ళని దూషించొద్దు, వాళ్ళని శపించొద్దు. వాళ్ళని ఎలా చూడాలి? సహోదరుల వల్లే చూడాలి. హల్లెలూయా. సహోదరుల వల్లే వాళ్ళని ప్రేమించాలి, వారి కొరకు ప్రార్థన చేయాలి. నీకు దేవుని కృప ఉంటే వాళ్ళకి ఆ విషయాన్ని తెలియజేసే ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. మనందరికీ తెలుసు పౌలుగా మారినటువంటి సౌలు తెలుసు కదా మనకి. ఆయన ఏం చేశాడు? అంతకుముందు యూదులు వీళ్ళందరూ యేసు ప్రభువుని హింసించి సిలువ వేస్తే యేసు ప్రభు వారు తిరిగి లేచారు 3వ రోజున. తిరిగి లేచిన తర్వాత 40 రోజులు శిష్యులతో ఉండి ఆయన వాళ్ళకి వాగ్దానం చేశాడు, నేను మీకు పరిశుద్ధాత్మను పంపిస్తాను అని చెప్పి. సో ఆ విధంగా పంపించాడు. పంపించినప్పుడు ఏమైంది? అక్కడ సంఘము పుట్టింది. ఆ సంఘాన్ని హింసించడానికి ఇతను తయారయ్యాడు. ఏమండి? ప్రభువుని హింసించిన వాళ్ళైతే సంఘమైనటువంటి యేసు ప్రభువుని వెంబడించే శిష్యులను హింసించడానికి ఇతను తయారయ్యాడు. ఇతను తీసుకున్నాడు అది, ఆ బాధ్యత, సాతాను చేత ప్రేరేపించబడి. అయితే అతను ఏ విధంగా మారాడో మనందరికీ బాగా తెలుసు కదా. సో జాగ్రత్త గమనించండి. ఇగ్నోరెన్స్ అనే పదాన్ని మనం చూసాం. తెలియక కదా. ఇక్కడ ఆ పౌలు గారి స్టేట్మెంట్ ఒకసారి చూద్దాం మనం. పౌలు గారి స్టేట్మెంట్, రైట్? తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 13వ వచనం. 1 Timothy 1st chapter 13th verse. Who was before a blasphemer and a persecutor and injurious, but I obtained mercy because I did it ignorantly in unbelief. పౌలు గారు ఏమంటున్నారు చూడండి ఇక్కడ. పూర్వము నేను దూషకుడిని, హింసకుడను, ప్రభువుని దూషించిన వాడిని, హింసించిన వాడిని, ఎంతో మందిని హింసించిన వాడిని, హానికరుడనైన నన్ను, హాని మామూలుగా కాదు, చర్మాలు ఒడిచేయటం అంటారు కదా, ఆ విధంగా హింసించాడు జనాన్ని, చంపేశాడు జనాన్ని, సావులకు కారణమయ్యాడు. అలాంటి వాడిని నేను
హానికరుడనైన నన్ను నన్ను తన పరిచర్యకు నియమించి తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు ఆ, నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు ఉమ్. కృతజ్ఞతుడనై ఉన్నాను. తెలుగులో చూసారా, మిస్ అయిపోయింది, అసలు లైన్ మిస్ అయిపోయింది. తెలియక అవిశ్వాసం వలన చేతిని గనుక అది కనికరింపబడి తిని. దట్స్ వాట్ ఇగ్నోరెన్స్. తెలియక, చదవండి అమ్మమ్మ, అది చాలా ప్రాముఖ్యమైన మాట, చదవండి. తెలియక తెలియక, చూసారా? అవిశ్వాసం పౌలు గారు వలన ఏమన్నారు ఇక్కడ? తెలియక. పేతురు ఏమన్నాడు అక్కడ? తెలియక. మీరు తెలియక చేశారు. గుర్తుపెట్టుకోండి, తెలిసి చేస్తే పాపం. గుర్తుపెట్టుకోండి, తెలిసి చేస్తే పాపం. అందుకే నేను ఎప్పుడు చెప్తుంటా, పాపం చేసేది ఎవరా అంటే క్రైస్తవులే. తెలిసే చేస్తారు, చేయకూడదని తెలిసే చేస్తారు, చేయాలని తెలిసి కూడా చెయ్యరు. చేయకూడదని తెలిసింది చేసినా పాపమే, చెయ్యాలి అనేది తెలిసి కూడా చేయకపోవటం పాపమే. ఈ రెండు చేస్తారు క్రైస్తవులు. పౌలే ఉన్నాడు తెలుసా, ఐ డిడ్ ఇట్ ఇగ్నోరెంట్లీ. నేను తెలియక చేశాను. తెలియక ఆయన దయను, ఆయన జాలిని నా మీద చూపించి ఆయన తన పని కొరకు నన్ను ఎన్నుకున్నాడు. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్. నాలెడ్జ్ అంటే ట్రూత్, ల్యాక్ ఆఫ్ ట్రూత్. ట్రూత్ అంటే జీసస్, ల్యాక్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు గురించి తెలియని వారు, ఆయన ప్రేమ గురించి తెలియని వారు, ఆయన కృపను గురించి తెలియని వారు చేస్తున్నారు కాబట్టి వారిని దేవుడు క్షమిస్తాడు ఖచ్చితంగా. హల్లెలూయా. మరి దేవుడే క్షమిస్తున్నప్పుడు మనం క్షమించాలా వద్దా? మనం కూడా క్షమించాలా, కానీ మనం క్షమించమే. అంటే మన వాళ్ళకి, ఆర్ఎస్ఎస్ వాళ్ళ మీద లేదా బజరంగ దళ వాళ్ళ మీద కోపం మన వాళ్ళకి. అసలు మామూలుగా ఎవరు మనకి శత్రువులు కాదండి. అక్కడ యేసు ప్రభువుని హింసించే విషయంలో, ఆయన సిలువ వేసే విషయంలో ఎవరెవరైతే సహకరించారో, సపోర్ట్ చేశారో వాళ్ళందరినీ పేతురు బ్రదర్స్ అంటున్నాడు. అంత మాత్రమే కాదు, యేసు ప్రభువుని అప్పగించడానికి ఇస్కరియోతు యూదా ఆ రోమా సైనికులతో కలిసి వచ్చాడు. ప్రభు అతను చూసి స్నేహితుడా అంటాడు, మై ఫ్రెండ్ అంటాడు. నువ్వు వచ్చిన పని చెయ్యి అని చెప్పి అతను ముద్దు పెట్టుకుంటాడు. ఎందుకు ఫ్రెండ్ అన్నాడు? ఆయన చంపటానికి, అప్పగించడానికి వచ్చిన వ్యక్తిని నా స్నేహితుడు ఎందుకు అన్నాడంటే, అతడు దేవుని చిత్తాన్ని నెరవేర్చడానికి సహకరిస్తున్నాడు. ఈ రోజున సంఘమును హింసించాలి అని దేవుని చిత్తము, హింసించిన తరువాత సౌలు నుండి పౌలుగా మారినప్పుడు, అరే ఆ హింసించిన వ్యక్తే ఆ క్రైస్తవ్యాన్ని మళ్ళీ ప్రకటిస్తున్నాడు అన్నప్పుడు అది ఎంత గొప్పగా ఉంటుందో ఈ రోజున ప్రపంచవ్యాప్తంగా దేవుడు పౌలు గారి ద్వారా తెలియజేయటం కోసం ఆ విధంగా అనుమతించాడు. ఆమేన్. ఈ రోజున మన జీవితాల్లో కూడా ఏ కష్టాలు, ఏ ఇబ్బందులు, నిజమైన విశ్వాసులుగా చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి, నిజమైన ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్గా, నిజంగా క్రీస్తుని నమ్మి ఆయన వెంబడించే వారిగా మీరుంటే, మీ జీవితంలో ఏదైనా కష్టం, ఇబ్బంది, బాధ, వేదన, శ్రమ, హింస కలిగితే అది ప్రభువు చిత్తమే, అది ప్రభు మహిమార్థమే. హల్లెలూయా. అది ఖచ్చితంగా సాక్ష్యంగా మార్చబడుతుంది. ఖచ్చితంగా దాని ద్వారా దేవునికి మహిమ కలుగుద్ది. ఎందుకంటే అలా జరగాలనేది దేవుడు నిర్ణయించాడు. హల్లెలూయా. అవునా కదా? గాడ్ హ్యాస్ ప్రీ ఆర్డైన్డ్, ప్రీ డెస్టిన్డ్. ఆ మాటనే ఇప్పుడు పేతురు అంటున్నాడు. చూడండి 18వ వచనం మనం చూస్తే, అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 17 చూసాం కదా. 18వ వచనం మనం చూస్తే 17లో ఏమన్నాడు? యా బ్రదరన్, ఐ వోట్ దట్ త్రూ ఇగ్నరెన్స్ ye did it as did also your rulers. తెలియక చేశారు మీరు, ఆ విషయం నాకు తెలుసు. కానీ తెలియక చేసిన మీరు దేవుని చిత్తమునే నెరవేర్చారు. అందుకే యేసు ప్రభు వారు యూదాని ఏమన్నాడు? ఇస్కరియోతు యూదాని నా స్నేహితుడా అన్నాడు. అదే విధముగా ఆ సందర్భానికి ముందు యేసు ప్రభు వారు నన్ను ఈ విధంగా హింసిస్తారు, సిలువలో నన్ను ఈ విధంగా చంపుతారు అనేటువంటి విషయాన్ని చెప్పినప్పుడు పేతురు ఖండిస్తాడు. ప్రభువా నీకు అలా జరగడానికి వీల్లేదు అంటాడు. అన్నప్పుడు పేతురుని చూసి యేసు ప్రభు ఏమంటాడు? సాతానా వెనకకి పొమ్ము అంటాడు. ఎవరిని చూసి? పేతురుని చూసి. ఆయన సిలువకి ఎక్కించకుండా ఆపటం అనేది మంచి పనే కదా, కానీ కాదు. లోకరీతిగా, శారీరకంగా, విజువల్గా మనకి
కరెక్ట్ అనిపిస్తుందేమో కానీ స్పిరిచువల్గా ప్రభు చిత్తం, దేవుని చిత్తం అది కాదు. సో దేవుని చిత్తానికి అడ్డుపడుతున్నటువంటి శిష్యుడైన పేతురునేమో సాతానుడు అన్నాడు. దేవుని చిత్తానికి సహకరిస్తున్నటువంటి ఇస్కరియోతు యూదా అని యేసుప్రభు ఏమన్నాడు? స్నేహితుడా అన్నాడు. హల్లెలూయా. సో అంటే దేవుని చిత్తానికి సహకరిస్తున్న వారందరూ కూడా మన స్నేహితులు, మన సహోదరులు. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళు సాతాను సంబంధికులు. ఇప్పుడు చెప్పండి, సాతాను సంబంధించిన బోధకులు ఎంతమంది ఉన్నారు? దేవుని చిత్తాన్ని కాకుండా, సత్యాన్ని కాకుండా, క్రీస్తు బోధన కాకుండా ఇష్టం వచ్చినట్టు చెప్తూ జనాన్ని మోసం చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు చూడండి. వాళ్ళందరూ, మనమందరం అనుకుంటాం బ్రదర్ బ్రదర్ పలానా బ్రదరు, పలానా పాస్టర్ గారు, పలానా బాబా గొప్ప. వాళ్ళంతా శత్రువులు, వాళ్ళంతా సాతానులు. ఎవరైతే దేవుని చిత్తానికి సహకరిస్తున్నారో వారు మాత్రమే దేవుని బిడ్డలు, వారు క్షమించబడతారు కూడా. హల్లెలూయా. 18వ వచనంలో అంటున్నాడు, బట్ దోస్ థింగ్స్ విచ్ గాడ్ బిఫోర్ హ్యాడ్ షూడ్ బై ద మౌత్ ఆఫ్ ఆల్ హిస్ ప్రాఫిట్స్ దట్ క్రైస్ట్ షుడ్ సఫర్ హి హ్యాడ్ సో ఫుల్ఫిల్డ్. చదవమ్మా. అయితే దేవుడు తన క్రీస్తు శ్రమపడునని సమస్త ప్రవక్తల నోట ముందుగా ప్రచురపరిచిన విషయములను ఇలాగ నెరవేర్చెను. చూసారా, వాళ్ళని మీరు తెలియక చేశారనేటువంటి ఒక్క మాటతోనే కాదు, వాళ్ళు చేసిన ఆ పొరపాటుని, తప్పు కాదు, పాపం కాదు, పొరపాటుని వాళ్ళకి పాపం బాధ కలగకుండా ఏ విధంగా చెప్తున్నాడు చూడండి, మాట్లాడుతున్నాడు. మీరు తెలియక చేశారు మొదటిది. రెండోది తెలుసా, యేసుక్రీస్తు ఈ విధంగా హింసించబడాలని దేవుడు ముందే తన ప్రవక్తలందరి నోట ప్రచురం చేశాడు, బయలుపరిచాడు. అదే జరిగింది తప్ప మీరేదో పెద్ద ఇది చేసేసారు, మీరేమీ కృంగిపోవాల్సిన అవసరం లేదని చెప్తున్నాడు. హల్లెలూయా. అది ఎంత ఆదరణ కలిగిస్తుందో కదా మనకి. మనం ఏదైనా తప్పు చేసాం, తెలియజేస్తే పక్కన పెట్టి, తెలిసి చేసిన వాళ్ళ గురించి కాదు ఇక్కడ, తెలియజేసి మనం బాధపడతా ఉన్నాం. తప్పు చేస్తా జరిగింది, మన ద్వారా తప్పు జరిగింది, బాధపడుతున్నాం. ఆ తప్పు జరిగిందని చెప్తున్న వ్యక్తి ఏం కాదులే, తెలియక చేసావు, ఏం కాదులే, ఆయన పర్లేదులే, అది మంచిగా అయింది కదా, ఏం కాదులే అన్నాడు అనుకో, అప్పుడు కదా. సో ట్రై టు అండర్స్టాండ్ ద వే పీటర్ కన్సోలింగ్ దెమ్, ఏ విధంగా వాళ్ళని ఆదరిస్తున్నాడు. తప్పు చేసింది మీరే అన్నాడు, మీరే చంపారన్నాడు తన ఫస్ట్లో. ఇప్పుడేమంటున్నాడు, మీరు తెలియక చేశారు. అది అయినా కూడా దేవుడు ఎప్పుడో నిర్ణయించాడు ఆయన ఆ విధంగా హింసించు. అదే జరిగింది. ఎంత తేలిక అయిపోయి ఉంటుందో వాళ్ళ హృదయాలు కదా. దట్ లీడ్స్ టు రిపెంటెన్స్. అదే నిన్ను పశ్చాత్తాపానికి తీసుకుని వెళ్తుంది. సో ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు వారి జీవితంలో జరిగిందంతా కూడా ఎవరు చెప్పారు? ప్రవక్తలందరూ చెప్పారు జరుగుద్దని. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం, ముఖ్యమైన విషయానికి. నీ జీవితంలో, నా జీవితంలో ఏం జరుగుద్దో యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. అవునా కదా? అవునండి. యేసు ప్రభు జీవితంలో ఏం జరుగుద్దో, ఆయన ఎలా పుడతాడు, ఎలా మరణిస్తాడు, ఎలా తిరిగి ఎలా జీవిస్తాడు అనే విషయాలన్నీ ప్రవక్తలందరూ చెప్పారు. నీ గురించి, నా గురించి ఎవరు చెప్పారు? యేసు ప్రభు చెప్పాడు. హల్లెలూయా. సో ప్రవక్తలందరూ చెప్పినవన్నీ కూడా యేసు ప్రభు జీవితంలో అలాగే జరిగినాయా లేదా? మరి అలాంటప్పుడు యేసు ప్రభు చెప్పినవన్నీ కూడా మన జీవితంలో జరుగుతాయా, జరగవా? జరుగుతాయి, జరగవా? చెప్పాలి. జరగాల, జరగకూడదా? జరగాల. ధైర్యం ఉండాలి చెప్పాలంటే ఈ మాటలు. జరగాలి. జరగాలి. జరిగినప్పుడే మనము ఆయన చేత ఏర్పాటు చేయబడిన వారము అవుతాం, లేకపోతే అవ్వం. అవునా కదా? సో ఇక్కడ మనం గమనిస్తే యేసు ప్రభు వారు ఒక మాట అన్నాడు. చూద్దాం, యోహాను సువార్త 16వ అధ్యాయము. ఇంకో ముఖ్యమైన విషయానికి చెప్పేస్తాను, ఇప్పుడే చెప్తాను, ఎందుకంటే మరలా టైం సరిపోతే ఇబ్బంది అవుతుంది. ముఖ్యమైన విషయం ఏంటంటే బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటండి? బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ జీసస్ కదా, యేసు ప్రభు గురించి. బైబిల్ ఈజ్ ఆల్ అబౌట్ యూ అండ్ మీ ఆల్సో. బైబిల్ గ్రంథం అంతా యేసు ప్రభు పుస్తకం అని అంటే యేసు ప్రభువుని గురించి ఆయనదే అయితే బైబిల్ నీది నాది కూడా. ఎందుకనంటే నీ జీవితం, నా జీవితం కూడా దీంట్లో రాసి ఉంది.
నమ్మిన యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించి ఆయన కొరకు ఆయన చెప్పినట్టుగా జీవించే సార్వత్రిక సంఘము అయినటువంటి మన గురించి రాయబడి ఉంది. అంతేనా? నమ్మని వారి గురించి కూడా రాయబడి ఉంది. ఇంకా చెప్పాలంటే బైబిల్ ఈజ్ ద బుక్ ఆఫ్ ఎవ్రీ పర్సన్ ఇన్ దిస్ వరల్డ్. ప్రభువుని నమ్మిన వాళ్ళు వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, నమ్మని వాళ్ళ జీవితం ఎలా ఉంటుంది, హింసించే వారి జీవితం ఎలా ఉంటుంది, హింసలు పొందుకునే వారి జీవితం ఎలా ఉంటుంది? ఉన్నాయా లేదా దీన్ని చెప్పండి. అంటే దీని అర్థం ఏంటి? ఈ లోకములో ఉన్న ప్రతి మనిషి గురించి దీంట్లో ఉంది. హల్లెలూయా. ఈ లోకంలో ఉన్న ప్రతి మనిషి గురించి ఇందులో ఉంది. ఆ ప్రతి మనిషి జీవితం ఇందులో ఉంది. ఆ ప్రతి మనిషి యొక్క భవిష్యత్తు ఇందులో ఉంది. భవిష్యత్తు కూడా ఇందులోనే ఉంది. ఆ మనిషి ఎవరన్నా అవ్వచ్చు. మోడీ గారు అవ్వచ్చు, ట్రంప్ అవ్వచ్చు, రేవంత్ రెడ్డి గారు అవ్వచ్చు, కేసీఆర్ గారు అవ్వచ్చు, నువ్వు అవ్వచ్చు, నేను అవ్వచ్చు. అందరి గురించి దీంట్లో ఉంది. అయితే ఇందులో రాయబడినటువంటి ఏ గుంపులో నువ్వు ఉన్నావో నువ్వు తెలుసుకో. నీ జీవితాన్ని బట్టి నీకు అర్థమైపోతుంది. అయితే మనము యేసు ప్రభువు చేత ఏర్పాటు చేయబడిన గుంపుగా అనుకుంటున్నాం కదా, నమ్ముతున్నాం కదా. మన జీవితంలో ఖచ్చితంగా ఆయన చెప్పినవి అన్నీ జరిగితే జరగవా? జరుగుతీ జరగాలి. జరగకపోతే ఆయన ఏర్పాటు చేసుకున్న దాంట్లో మనం ఉన్నట్టా లేనట్టా? లేనట్టే. సో ఆయన ఏమన్నాడంటే యోహాను సువార్త 16:33 మనం చూస్తే, యోహాను సువార్త 16:33 మనం చూస్తే, దీస్ థింగ్స్ ఐ హావ్ స్పోకెన్ unto you that in me ye might have peace. In the world ye shall have tribulations, but be of good cheer, I have overcome the world. నా యందు మీకు సమాధానం కలుగునట్లు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమలు కలుగును. లోకములో మీకు శ్రమలు కలుగును. ఆయనను ధైర్యం తెచ్చుకొనుడి. నేను లోకమును. ఇప్పుడు యేసు ప్రభు వారు చెప్పాడు మన గురించి, శిష్యుల గురించి, అనగా సంఘము గురించి. ఏమని చెప్పాడు సంఘానికి? ఈ లోకంలో మీకు శ్రమలు. సో అంటే శ్రమలు వచ్చేది నిజమైన సంఘమా, శ్రమలు రాంది నిజమైన సంఘమా? చెప్పాలా? వచ్చేదే. ఒక సంఘంలో లేదంటే ఒక వ్యక్తి జీవితంలో, ఒక విశ్వాస జీవితంలో శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు ఏమి లేవు అనుకోండి, ప్రాబ్లం ఏంటి అక్కడ? ప్రభు చెప్పింది అతని జీవితంలో జరగట్లా అంటే అతడు ప్రభు ఏర్పాటు చేసుకున్న గుంపులో లేడు. ఈరోజు చాలా మంది క్రైస్తవులు లేరు. దేవుడు దయండి, అంత బాగున్నాను, ఏ సమస్య లేదు. బ్రదర్ చర్చ్ కూడా బాగా డెవలప్ చేసామండి. ఇప్పుడు ఇంకో 4 బ్రాంచులు పెట్టాము, అక్కడక్కడ బాగా జరుగుతుంది సేవ. ప్రవక్తలు చెప్పినవన్నీ ప్రభు జీవితంలో జరిగినట్లు ప్రభు చెప్పినవన్నీ మన జీవితంలో జరగాలి. జరిగితేనే సంఘము క్రైస్తవుడివి. యోహాను సువార్త 15వ అధ్యాయము, యోహాను సువార్త 15వ అధ్యాయము 17, 18, 19 చూడండి. జాగ్రత్త వినండి. సో మన జీవితాల్లో మనకు కష్టాలు కలిగించిన వారు, మన జీవితాల్లో మనకి హింసలు కలిగించిన వారు, మన జీవితంలో మనకి బాధ కలిగించిన వారు మన శత్రువులు కాదు, వాళ్ళు మన స్నేహితులు, మన సహోదరులు. ఎందుకని? వాళ్ళందరూ మన జీవితంలో దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. వాళ్ళందరూ మన జీవితంలో మనము ఆశీర్వదించబడడానికి కారకులు అవుతున్నారు. ఎందుకనంటే వాళ్ళు ఆ విధంగా మనల్ని నిందించినప్పుడు, వాళ్ళు ఆ విధంగా మనల్ని హింసించినప్పుడు, వాళ్ళు ఆ విధంగా మనల్ని శ్రమలకు గురి చేసినప్పుడు మన ఫలము పరలోకములో. హల్లెలూయా. If somebody is pushing you to blessing, why you see that person as your enemy? నిన్ను ఆశీర్వాదంలోనికి నిన్ను నెడతనాడు ఎవడన్నా, వాడు నువ్వు శత్రువుగా ఎందుకు చూస్తావు? ఎవరు నిన్ను ఆశీర్వాదంలోకి నెట్టే వ్యక్తిని శత్రువుగా చూస్తావా? సో మనల్ని హింసించే వాళ్ళు ఎవరండి చెప్పండి? ఎవరు? మనకి పరలోకంలో అధికమైన బహుమానం ఇవ్వడానికి కారకులు అవుతున్నారు. సో వాళ్ళందరూ మన బ్రదర్స్, వారందరూ మన ఫ్రెండ్స్, వెల్ విషర్స్. నువ్వు క్రైస్తవుడు అయినందుకు
నీకు హింసని లేదంటే కష్టాన్ని కలిగిస్తున్న ఒక వ్యక్తి ఉంటాడే, ఆ వ్యక్తి నిజంగా నీ ఆశీర్వాదానికి, నువ్వు పరలోకంలో పొందబోయే బహుమానానికి కారకుడు. అతడు అన్యుడైనా ఎవరైనా, ఇటు సైడ్ వచ్చినప్పుడు పాస్టర్ అయినా నీకు మాయ మాటలు చెప్పి, లోకం వైపు ఆశలు చూపించి, అసలు క్రీస్తు బోధ కాకుండా వాడి సొంత బోధలు చేసి చెప్తుంటాడు చూసావా, వాడు నీ శత్రువు. నీ నరకాన్ని తీసుకెళ్తున్నాడు. వాడు సాతాను సంబంధి. హల్లెలూయా. కానీ ఈ రోజున ఏమైపోయింది సమాజం? క్రైస్తవ సమాజం ఏమనుకుంటుంది? సాతాను సంబంధికుల్ని, శత్రువైన వాడిని ఆహా ఓహో మా పాస్టర్ గారు, మా అయ్య గారు అంటుంది. ప్రభు చిత్తాన్ని నెరవేరుస్తున్న వాళ్ళని మనం ఏమంటున్నాం? శత్రువులు అనుకుంటున్నాం. హల్లెలూయా. సో చూడండి, ప్రభు ఏమంటున్నాడు చూడండి ఇక్కడ. ఇది ఇంకొంచెం క్లారిటీ ఇస్తుంది మీకు, ఇంకొంచెం క్లారిటీ ఇస్తుంది. యోహాను సువార్త 15వ అధ్యాయం 17వ వచనం నుంచి, దీస్ థింగ్స్ ఐ కమాండ్ యూ దట్ ye లవ్ వన్ అనదర్. ఆయన ఆజ్ఞ ఎప్పుడు ఒకటే, ఒకరి పట్ల ఒకరు మీరు ఒకరినొకడు ప్రేమింపవలనని ఈ సంగతులు మీకు ఆజ్ఞాపించున్నాను. 18వ వచనం, ఇఫ్ ద వరల్డ్ హేట్ యూ, you know that it hated me before it hated you. చదవమ్మా 18. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల, లోకము మిమ్మల్ని ద్వేషించిన, అసహించుకున్న, మీకంటే ముందుగా నన్ను ద్వేషించినని మీరు ఎరుగుదురు కదా. మీరు ఎరుగుదురు అంటే దాని అర్థం ఏంటి? లోకం మిమ్మల్ని ద్వేషిస్తుంది. ఎందుకంటే మీకంటే ముందు నన్ను ద్వేషించింది లోకం. ఆ తర్వాత వచనం చూడండి 19, ఇఫ్ యు వర్ ఆఫ్ ద వరల్డ్ వుడ్ లవ్ హిస్ ఓన్, బట్ బికాజ్ యు ఆర్ నాట్ ఆఫ్ ద వరల్డ్, బట్ ఐ హావ్ చూసన్ యు అవుట్ ఆఫ్ ద వరల్డ్, దేర్ఫోర్ ద వరల్డ్ హేటెడ్ యు. చదవమ్మా. మీరు లోక సంబంధులైన ఎడల, మీరు లోక సంబంధులైన ఎడల లోకము తన వారిని స్నేహించును. అది ఈ రోజున కష్టాలు ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా సేవ జరిగించుకుంటున్న వాళ్ళు, లేకపోతే క్రైస్తవులుగా జీవిస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీరు లోక సంబంధులు కాబట్టి లోకం మిమ్మల్ని ఏమి బాధ పెట్టదు. మిమ్మల్ని మంచిగా హత్తుకొని స్నేహితుల్లాగా కలుపుకొని తీసుకెళ్తుంది నరకానికి. అయితే మీరు ఈ లోక సంబంధులు కారు, మీరు ఈ లోక సంబంధులు గారు. శిష్యులతో అంటున్నాడు, నిజమైన క్రైస్తవులతో అంటున్నాడు, హింసలు పడుతున్న వారితో అంటున్నాడు, కష్టాలు పడుతున్న వారితో అంటున్నాడు, నిందలు పడుతున్న వారితో అంటున్నాడు, శ్రమలకు గురవుతున్న వారు, ప్రభు నిమిత్తం శ్రమలకు పాలవుతున్న వారితో అంటున్నాడు, మీరు ఈ లోక సంబంధులు కారు. మీరు నేను మిమ్మల్ని లోకంలో నుండి, ఎందుకు మీరు ఈ లోక సంబంధులు కారంటే, నేను మిమ్మల్ని ఈ లోకము నుండి ఏర్పరచుకున్నాను, వేరు చేశాను. ఐ హావ్ సెపరేటెడ్ యు ఫ్రమ్ దిస్ వరల్డ్. అందుచేతనే లోకం మిమ్మల్ని ద్వేషించుచున్నది. ఇప్పుడు చెప్తున్నాను చూడండి జాగ్రత్తగా. యేసు ప్రభు గురించి చెప్పినవన్నీ కూడా ప్రవక్తలు చెప్పిన యేసు ప్రభు జీవితంలో నెరవేరినాయి. యేసు ప్రభు వారు చెప్పినవన్నీ కూడా యేసు ప్రభుని వెంబడించే వారి జీవితాలు నెరవేరుతాయా లేదా? అలాగే నెరవేరినాయి. ఎవరి జీవితాల్లో? అపోస్తుల జీవితాల్లో, శిష్యుల జీవితాల్లో, ఆయన వెంబడించిన జీవితాలు, అందరి జీవితాల్లో జరిగింది. వాళ్ళందరూ కూడా ద్వేషించబడ్డారు, వాళ్ళందరూ కూడా హింసించబడ్డారు, వాళ్ళందరూ కూడా నిందల పాలయ్యారు, చేయని తప్పులకి శిక్షల్ని అనుభవించారు. అలాంటి పరిస్థితులు నీకు కూడా వస్తాయి, రావాలి. ఒకవేళ రాకపోతే నువ్వు లోక సంబంధివి, వస్తే నువ్వు నా సంబంధివి. హల్లెలూయా. సో దయచేసి డోంట్ ఎక్స్పెక్ట్ ఎ కంఫర్టబుల్ లైఫ్ బీయింగ్ ఏ ట్రూ క్రిస్టియన్. శ్రమలు కష్టాలు రావాలి, వ్యతిరేకించబడాలి, తృణీకరించబడాలి మనం. హల్లెలూయా. అండ్ ద 19th verse చదివాం కదా. ఓకే, 18th 19th verse చాలు. సో ఇక్కడ మనకేం అర్థం అవుతుంది? ఇప్పుడు ప్రభు చెప్పిన జరగాలా జరగకూడదా చెప్పండి? జరిగినాయా జరగలేదా? శిష్యుల జీవితాల్లో, మన జీవితాల్లో కూడా జరగాలా జరగకూడదా? జరగాల. ఇప్పుడు వస్తుంది పాయింట్. ఏంటి పాస్టర్ గారు, అసహించబడాలి, తృణీకరించబడాలి, ద్వేషించబడాలా మనం అంటే? అవును, ప్రభు చెప్పింది అదే కదా. మిమ్మల్ని లోకం ప్రేమిస్తుందని చెప్పలా ప్రభు? నన్ను ద్వేషించినట్టే మిమ్మల్ని కూడా, నన్ను హింసించినట్టే మిమ్మల్ని కూడా. ఎంతకాలం అండి? నెక్స్ట్ క్వశ్చన్ ఇదేగా. డాక్టర్ దగ్గరికి వెళ్తాం జ్వరంతో, ఆ మందులు రాస్తాడు, ఇంజక్షన్. డాక్టర్ గారు ఎప్పుడు తగ్గిపోద్దండి? ఫస్ట్ అడిగి క్వశ్చన్ అది, ఎంతకాలం, ఎన్ని రోజులు వేసుకోవాలి ట్యాబ్లెట్?
అంటే బాధ తొందరగా పోవాలి మనకి, అంతే కదా. ఇప్పుడు ప్రభు చెప్పాడు మరి, అయ్యా మీకు శ్రమలు ఇవన్నీ ఇవి, ఎందుకంటే నా గురించి చెప్పినవన్నీ కూడా జరిగినాయి, నేను మీ గురించి చెప్పాను కూడా జరగాల్సిందే. మళ్ళీ చెప్తున్నాను, దిస్ హోలీ బుక్, ఈ పరిశుద్ధమైనటువంటి గ్రంథం ఏదైతే ఉందో బైబిల్ అనేది, ఇది దేవుని వాక్కు, యేసు ప్రభువుని గూర్చినటువంటి పుస్తకం, ఆయన పుస్తకం. ఇందులో నీ జీవితం నా జీవితం కూడా ఉంది. నీ జీవితం నా జీవితమే కాదు, ఈ ప్రపంచంలో ఇప్పటి వరకు పుట్టబోయే ఆఖరి వ్యక్తి వరకు ఉన్న ప్రతి ఒక్కరి జీవితం ఇందులో ఉంది. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? అయితే అందులో గ్రూప్స్ ఉన్నాయి, రెండు గ్రూప్స్. ఒకటి యేసు ప్రభువుని నమ్మి ఆయన వెంబడించే గ్రూప్, రెండోది ఆయన నమ్మకుండా ఆయన వెంబడించని గ్రూప్. అందులో నువ్వు ఎందులో ఉన్నావో, ఇద్దరి గురించి ఉందా లేదా? నమ్మి బాప్తిజం పొందేవాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. ఏ గ్రూప్ లో ఉన్నావు నువ్వు? ఏది జరగబోతుంది నీ జీవితంలో? అదేవిధంగా యేసుక్రీస్తుని వెంబడించేవారు ఏ విధంగా వారి జీవితం ఉంటుందో ప్రభు చెప్పిన మాటలు కొన్ని మనం చూసాము. వాటిని బట్టి మనకేం అర్థం అవుతుంది? మన జీవితం అలాగే ఉంటుంది. అయితే ఒక ప్రశ్న రావచ్చు మనకి, ఏమనంటే, ఎంతకాలం పాస్టర్ గారు, ఎంతకాలం ఈ శ్రమలు, ఎంతకాలం ఈ కష్టాలు అనంటే, దానికి సమాధానం ప్రభు చెప్పాడు. హల్లెలూయా. ఏం బాధపడాల్సిన అవసరం లేదు. లెట్స్ రీడ్ ఫస్ట్ పీటర్. ఈ రోజున యేసు ప్రభు నమ్మినందుకు, ఈ రోజున యేసు ప్రభుని వెంబడిస్తున్నందుకు, ఈ రోజున యేసు ప్రభుకి శిష్యురాలుగా ఉన్నందుకు, నీ జీవితంలో ఏదైనా కష్టం ఉంటే, నీ జీవితంలో ఏదైనా శ్రమ ఉంటే, నీ జీవితంలో ఏదైనా భయంకరమైన పరిస్థితి ఉంటే, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఈ రోజున. ఏమనంటే, ఎంతకాలం ఇంకా నేను ఈ స్థితిలో ఉండాలి, ఎంతకాలం నేను హింస అనుభవించాలి, ఎంతకాలం నేను దీన్ని భరించాలి అనే ప్రశ్న నీలో ఉంటే ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ద ఆన్సర్ ఫస్ట్ పీటర్ 5th చాప్టర్ ఫ్రమ్ 9th verse. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 9వ వచనం నుంచి. Whom resist steadfast in the faith, knowing that the same afflictions are accomplished in your brethren that are in the world. మనకేమనిపిస్తుంది అంటే, నాకే ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు ఈ బాధలు, నాకే ఎందుకు ఈ శ్రమలు, అందరూ బాగానే ఉన్నారు మనం అనుకుంటా ఉంటాం. కానీ వాక్యం ఏం చెప్తాం తెలుసా? ఏం చెప్తాం? చదవమ్మా 9వ వచనం. లోకమందున్న మీ సహోదరులే అందు, మన సహోదరులు ఎవరు? సంఘము, సార్వత్రిక సంఘం, ప్రభువుని నమ్మి ప్రభువుని వెంబడిస్తున్న వారు, ప్రభువుకి జీవితాన్ని సమర్పించుకొని ప్రభువు కొరకే జీవిస్తున్న వారు ఎవరైతే ఉన్నారో వారు మన సహోదరులు, అందరూ కాదు. వారు లోకమందున్న మీ సహోదరులే యందు ఈ విధమైన శ్రమలే నెరవేర్చునని ఎరిగి విశ్వాసమందు స్థిరులై వానిని ఎదురించుడి. నీకేదో కష్టం వచ్చినట్టు, నీకేదో ఇబ్బంది వచ్చినట్టు ఫీల్ అవ్వబాక. నీకున్న కష్టం, నీలాంటి కష్టం ప్రపంచంలో ఎంతో మందికి ఉంది. అయితే నువ్వేం చేయాలి? విశ్వాసంలో స్థిరంగా ఉండాలి. విశ్వాసం దేని మీద ఉండాలి చెప్పాలి? యేసు అనే నామం మీద ఉండాలి. విశ్వాసం యేసు క్రీస్తు మీద ఉండాలి. విశ్వాసం దేవుని శక్తి మీద ఉండాలి. విశ్వాసం. సో విశ్వాసంలో మనం స్థిరంగా ఉండాలి. అప్పుడేం జరుగుద్ది చూడండి. when we are steadfast in faith, 10వ వచనం, the God of all grace who hath called us unto his eternal glory by Christ Jesus. మరి సర్వ కృపానిధియగు దేవుడు యేసుక్రీస్తు ద్వారా నిత్య మహిమకు మనల్ని పిలిచాడు. ఇందా ప్రభు చెప్పాడు కదా, నేను మిమ్మల్ని లోకం నుంచి దేనికోసం వేరు చేశాడు? లోకం ఎక్కడికి వెళ్ళబోతుంది? లోకం నరకానికి వెళ్ళబోతుంది. వేరు చేయబడిన వారు ఎక్కడికి వెళ్ళబోతున్నారు? దేవునితో నిత్య జీవానికి వెళ్ళబోతున్నారు. సో ఆ సర్వకృపానిటువంటి దేవుడు నిత్య జీవము కొరకు మనలను పిలిచాడు కదా. ఆయన చూడండి ఏం చేస్తాడు. ఆఫ్టర్ దట్ యే హ్యావ్ సఫర్డ్ ఎ వైల్, ఎంతకాలం ఈ కష్టాలు, ఎంతకాలం ఈ శ్రమ, ఎంతకాలం ఈ నిందలు, ఎంతకాలం నేను చేయని తప్పుకి నాకు శిక్ష అని నువ్వు అనుకుంటున్నావేమో. చూడండి ఏం రాసిందో, ఆఫ్టర్ ఏ సఫర్ ఎ వైల్, కొంచెం కాలం రాసింది, అంతే ఉందా ఏమన్నా తెలుగులో? తన నిత్య మహిమకు
క్రీస్తునందు మిమ్మల్ని పిలిచిన ఆ, సర్వ కృపానిధియగు దేవుడు ఆ. కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట కొంచెము కాలము మీరు శ్రమ పడిన పిమ్మట, అంటే తానే ఎక్కువ కాలం మనం శ్రమ పడాల్సిన అవసరం లేదు. హల్లెలూయా. కొంచెం కాలమే, కొంచెం కాలం మీరు శ్రమ పడిన పిమ్మట తానే తానే మిమ్మల్ని పూర్ణులుగా చేసి మనల్ని ఏం చేస్తాడ? పర్ఫెక్ట్, ఇంగ్లీష్ లో చూస్తే పర్ఫెక్ట్, పూర్ణులుగా చేసి, స్థిరపరిచి ఎస్టాబ్లిష్, బలపరచును. స్థిరపరిచి, స్ట్రెంగ్థెన్, బలపరిచి. ఇంగ్లీష్ లో ఇంకో మాట కూడా ఉంది, సెటిల్ యూ. సెటిల్ యూ. మనందరం అనుకుంటాం, నా జీవితం ఎప్పుడు సెటిల్ అవుద్దో, నా పిల్లల జీవితం ఎప్పుడు సెటిల్ అవుద్దో, నా ఉద్యోగం ఎప్పుడు సెటిల్ అవుద్దో, నా కుటుంబం ఎప్పుడు సెటిల్ అవుద్దో, నా సమస్యలు ఎప్పుడు సెటిల్ అవుతాయో, నా ప్రాబ్లమ్స్ ఎప్పుడు సెటిల్ అవుతాయో. దేవుడు అంటున్నాడు, మీరు విశ్వాసంలో స్థిరంగా ఉండండి. మీకే కాదు, మీలాగా ప్రపంచంలో మీ సహోదరులందరికీ కూడా ఇలాగే జరుగుతూ ఉంది. వాళ్ళు ఎలాగైతే విశ్వాసంలో స్థిరంగా ఉన్నారో మీరు కూడా విశ్వాసంలో స్థిరంగా ఉంది. అప్పుడు మిమ్మల్ని పిలిచిన దేవుని గొప్పతనాన్ని చెప్తున్నాడు. సర్వకృపానిధి ఒక దేవుడు. మిమ్మల్ని శ్రమల్లో ఉంచడానికి కాదు ఆయన పిలిచింది, మీరున్న కష్టాల్లో వాటిల్లో వదిలేయడానికి కాదు మిమ్మల్ని పిలిచింది, ఆయన ఎన్నుకుంది. వీటిని అనుమతించింది ఆయన మహిమార్థం, మీ మేలు కోసమే. ఎందుకంటే వీటిని అనుభవించడం ద్వారా, వీటి గుండా వెళ్ళడం ద్వారా మీకు పరలోకంలో ధనము అధికమవుతుంది. నా నిమిత్తము, సువార్త నిమిత్తము, నా నామం నిమిత్తం ఎవరెవరైతే హింసించబడతారో, నిందించబడతారో వారి పరలోకంలో ఫలము అధికమవుతుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దేవుడే నిన్ను పరిపూర్ణుడిగా, పరిపూర్ణురాలిగా చేస్తాడు. దేవుడే నిన్ను స్థిరపరుస్తాడు. దేవుడే నిన్ను బలపరుస్తాడు. దేవుడే నిన్ను సెటిల్ చేస్తాడు. ఆమేన్. ఎవరికైనా ప్రాబ్లం ఉన్నది, నా సెటిల్మెంట్ ఎలా ఉంటుందని, ఇదే నీ సెటిల్మెంట్ ఇదే. నువ్వు ప్రభువుని నమ్మినట్లయితే, నువ్వు ప్రభు చెప్పినట్టుగా జీవిస్తున్నట్లయితే. కష్టాలు రావని ఎక్కడ బైబిల్ చెప్పట్లేదు, ప్రభు అసలు చెప్పలేదు. నేను ఎలాగైతే ద్వేషించబడ్డానో, నన్ను ఎలాగైతే ద్వేషించారో మిమ్మల్ని కూడా ద్వేషిస్తా. జరగాల, జరగకూడదా? జరగాలి. నన్ను హింసించినట్టు మిమ్మల్ని కూడా, నన్ను కష్టపెట్టిన మిమ్మల్ని కూడా కష్టపడ, నా మీద నిందలు వేసినట్టు మీ మీద కూడా నిందలు. అలా జరిగితేనే మీరు ధన్యులు, అలా జరిగితేనే పరలోకంలో మీకు. సో దయచేసి మనందరం కూడా పేతురుకు కలిగినటువంటి ఆ యొక్క ఆత్మ సంబంధమైనటువంటి స్థితి ఏదైతే ఉందో దానికి మనం కూడా వెళ్ళాలి. అందుకే అతను ప్రభువుని హింసించిన వారిని, ప్రభువుని సిలువకు అప్పగించిన వారిని ఏమని పిలుస్తున్నాడు? సహోదరులారా అంటున్నాడు. సో మిమ్మల్ని ఎవరిని బాధ పెడితే వాళ్ళని ఏం చేయాలి? మీరు సహోదరి సహోదరులాగా చూడాలి. వీలైతే థ్యాంక్స్ చెప్పండి, వాళ్ళ కొరకు ప్రేయర్ చేయండి, థ్యాంక్ యూ జీసస్ అని చెప్పండి. ఎందుకనంటే వాళ్ళు మీ ఆశీర్వాదానికి కారణం అవుతున్నారు. వాళ్ళు నిజమైన మీ సహోదరులు సహోదరులు. సిస్టర్ బ్రదర్ లాగా ముసుగులేసుకొని వచ్చి మాయమాటలు చెప్పేవాళ్ళు మీ శత్రువులు. డోంట్ బిలీవ్ దెమ్. దేవుని చిత్తానికి మిమ్ములను తీసుకుని వెళ్ళటానికి, దేవుని చిత్తానుసారంగా మీ జీవితం ఉండటానికి మీకు సహకరిస్తున్న వాళ్ళు మీ శ్రేయోభిలాషులు. హల్లెలూయా. ప్రభు చెప్పిన మరి మన జీవితంలో జరగాలా, జరగకూడదా? జరగాలి. నా జీవితంలో అయితే జరగాలి, నేను కోరుకుంటున్నా. ఆమేన్. జరగకపోతే నేను ఆయన సంబంధిని కాదు. సో ఈ బుక్ ఎవరికి సంబంధించింది? ఇది నా పుస్తకం. ఇది దిస్ బుక్ ఈజ్ అబౌట్ మీ. దిస్ బుక్ ఈజ్ అబౌట్ జీసస్ అండ్ దిస్ బుక్ ఈజ్ అబౌట్ మీ ఆల్సో. చెప్పండి, ఈ పుస్తకం యేసుక్రీస్తుది, ఈ పుస్తకం నాది కూడా. ఇదంతా యేసు ప్రభువుదే, ఇందులో కొంత నా గురించి కూడా ఉంది. ఆమేన్. అంత మాత్రమే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి మనిషి గురించి కూడా ఈ పుస్తకంలో ఉంది. ఆమేన్. హల్లెలూయా. అందుకే ఓ పాట పాడతారు కదా, ఏం పాడుతున్నారు అది? ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబిల్. తెలుగులో అది, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్, అనుదినం పఠించిన ప్రేమతోనే నడుపును, ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will lead you all the way.
ఓ ద బెస్ట్ బుక్ టు రీడ్ ఈస్ ద బైబుల్. అన్ని భాషల్లో ఉంది ఈ పాట. బెస్ట్ బుక్. మనం ఏం చేస్తాం తెలుసా? దీన్ని తప్ప అన్ని చేస్తాం. క్రైస్తవులందరూ చేసే పని అది. సో నీ గురించి నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఏం చేయాలా? ఎవడో హాంఫట్ బూంఫట్ అని అని నీకు ఏం జరుగుద్దో చెప్తా అంటాడే, వాడు నమ్మబాక. నీకు ఏమి జరగబోతుందో కూడా, నీ భవిష్యత్తు కూడా దీంట్లో ఉందమ్మా. ఉందా లేదా? మరి ఇంకేంటి? నాకు అర్థం కాదు. నీ ప్రాబ్లం ఏంటి? నీ డౌట్స్ ఏంటి? నీ అనుమానాలు ఏంటి? అసలు క్రైస్తవులు ఎప్పుడు అనుమానంలో ఉండకూడదు. క్రైస్తవులు ఎప్పుడు డౌట్లో ఉండకూడదు. ఉన్నాడంటే ఏంటి దాని అర్థం? వాడు క్రైస్తవుడు కాదని అర్థం. ఎందుకు క్రైస్తవుడు కాదు? ఈ చదవడు కాబట్టి, దీంట్లో తెలియదు కాబట్టి. ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్, ఇగ్నోరెన్స్. ప్లీజ్, మీ గురించి ఇందులో ఉంది. మీరు ఇప్పుడు ఏమై ఉన్నారో, మీ భవిష్యత్తు ఏం కాబోతుంది ఇందులో ఉంది. మీరు ఎలా ఉంటే ఏమవుతారో దీంట్లో ఉంది. దయచేసి మీకు నిజంగా పరలోకమే కావాలి, నిత్యజీవమే కావాలి, ప్రభు వచ్చినప్పుడు ఎత్తబడాలనుకుంటే ఏం చేయాలో దీంట్లో చదవండి, రాయండి, చూడండి. హల్లెలూయా. పెద్ద పెద్ద సేవకులు లేదంటే అపోస్తులకి మనకి తేడా ఏమీ లేదు. ఒకటే తేడా ఏంటంటే దీంతో గడిపే సమయమే. దీన్ని అనుసరించే జీవితంలోనే తేడా. దీన్ని 100% నువ్వు ఫాలో చేస్తే నువ్వు కూడా వన్ ఆఫ్ ది అపోస్టులే, వన్ ఆఫ్ ది డిసైపులే. ఇంకా అంతకంటే పర్సంటేజ్ తగ్గుదాకా వచ్చే కొద్దీ నువ్వు అలా అలా వెళ్ళిపోయి ఆఖరికి నామకార్థ క్రైస్తవుడు అయిపోతావు. లూకువాం, నులివెచ్చని క్రైస్తవుడు అయిపోతావు. అప్పుడు ఊసేస్తా అన్నాడు ఆయన. సో చూడండి, 17th 18th వర్సెస్ మనం ఈ రోజున ధ్యానించాం. సో మీ బ్రదర్స్ ఎవరని చెప్పండి. మీ సిస్టర్స్ బ్రదర్స్ ఎవరు? మిమ్మల్ని ఎప్పుడు నువ్వు తిడితే ఆమె తిట్టినప్పుడు కాదు. నువ్వు మంచి చేస్తే ఆమెకు చెడు చేసినప్పుడు, నువ్వు ప్రభు పనిలో ఉన్నప్పుడు నీకు కష్టం కలిగించినప్పుడు వాళ్ళు శత్రువులు. అంతేగాని నువ్వు వాళ్ళని తిట్టారని నువ్వు అట్లా ఫీల్ అవ్వు. నువ్వు చేసే ఏదో పనుల కోసం కాదు. నువ్వు ప్రభు కొరకు జీవిస్తున్నప్పుడు, ప్రభు సేవ చేస్తున్నప్పుడు నీకు కలుగుతే చూసావా కష్టాలు, ఆ కష్టాలు కలిగించే వ్యక్తులు నీ శ్రేయోభిలాషులు. ఎందుకంటే వాళ్ళు దేవుని చిత్తాన్ని నెరవేరుస్తున్నారు. హల్లెలూయా. నెరవేర్చి నీ జీవితంలో నువ్వు ఆశీర్వదించబడి పరలోకములో అధికమైన ఫలం పొందుకోవడానికి కారణమవుతున్నారు వాళ్ళు. హల్లెలూయా. అండ్ ద మెయిన్ కోర్ ఆఫ్ ది టుడేస్ వర్డ్ ఈజ్ యువర్ లైఫ్ ఈజ్ ఇన్ దిస్ అండ్ ఎవ్రీబడీస్ లైఫ్ ఈజ్ ఇన్ దిస్. యువర్ ఫ్యూచర్ ఈజ్ ఆల్సో ఇన్ దిస్. నీ ఫ్యూచర్ ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావో దాన్ని బట్టి దీంట్లో నువ్వు ఫాలో అవ్వు. అర్థమైందా? దీంట్లో రాసిందమ్మా. మనకు చదవచ్చు, చదువు రాని వాళ్ళం కాదు కదా. చదువుకోండి, అన్ని భాషల్లో ఉంది, తెలుగులో ఉంది. ఓకే. దయచేసి మనుషులు చెప్పే మాయ మాటలు నమ్మకండి. ఓకే. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అందరూ లేచి పడితే ప్రార్థన చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభు వారికి మహిమ ఘనత ప్రభావం చెల్లును గాక. తండ్రి, మీ కృపను బట్టి వందనాలు. ఈ మధ్యాహ్న సమయంలో మీ పాదాల సంధికి వస్తూ ఉన్నాం. మరి యొక్క పునరుద్ధానం మమ్మల్ని సజీవులుగా ఉంచి నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. అవును ప్రభువా, ప్రవక్తలందరూ చెప్పారు నీ గురించి. వారు చెప్పినవన్నీ నీ జీవితంలో జరిగినాయి. అదేవిధంగా సంఘం గురించి నువ్వు రేపు చెప్పావు నాయన. మా గురించి నువ్వు మాట్లాడావు, మా గురించి నువ్వు రాశావు, మా గురించి నువ్వు బోధించావు. అవన్నీ కూడా మా జీవితంలో జరగాలి. అప్పుడే మేము నీ చేత ఏర్పాటు చేయబడిన వారం, లోకం నుంచి వేరు చేయబడిన వారం. అవన్నీ మా జీవితంలో జరిగించమని, అలా జరుగుతున్న సందర్భంలో మేము ఎలా ఉండాలంటే విశ్వాసములో స్థిరమై ఉండాలి. అహింసలు, కష్టాలు, ఇబ్బందులు వచ్చినప్పుడు విశ్వాసంలో స్థిరంగా ఉన్నప్పుడు కొంచెం కాలం మేము శ్రమపడిన పిమ్మట నీవే మమ్మలను పూర్ణులుగా స్థిరపరచి బలపరచి సెటిల్ చేస్తావని నీ వాక్యం చెప్తా ఉంది. దాన్ని నమ్మి విశ్వసించి ఈరోజు మొదలుకొని అయా విశ్వాసములో స్థిరులుగా ఉండటానికి సహాయం చేయమని, కూడి వచ్చిన సంఘం అందరిని దీవించమని, వాక్యాన్ని ఆన్లైన్లో తర్వాత కానీ ఇప్పుడు కానీ వినబోతున్న వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వీఆర్ ఆల్ బ్లెస్డ్. మనం ఆశీర్వదించబడిన వారం అండి. ఐఎమ్ సో బ్లెస్డ్. హల్లెలూయా, హల్లెలూయా. సో ఏం డౌట్లు పెట్టుకోబాకండి మీ ఫ్యూచర్ గురించి. బికాస్ అవర్ ఫ్యూచర్ ఈజ్ ఆల్రెడీ ప్రిడెస్టిన్డ్. దీంట్లో మనం ఎలా ఉంటే ఎలా ఉంటుందో ఫ్యూచర్ ఇక్కడ రాసింది. ఎలా జీవిస్తే ఏ ఫ్యూచర్ ఇక్కడ రాసింది.
నిత్య జీవం కావాలి, పరలోకం కావాలంటే ప్రభు చెప్పినట్టుగా జీవించాలి. ఆమెన్. ఆమెన్. హల్లెలూయా.